పరిశుద్ధ గ్రంథముల నుండి లూకాసు శుభవర్తమానం 21వ అధ్యాయం 28వ వాక్యం. లూకాసు వార్త 21. ఇవి జరుగున ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలను పైకెత్తుకొనుడి, మీకు విడుదల సమీపించి ఉన్నదని తెలుసుకొనుడి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడై ఉన్న ప్రభువా, ఈ పూట నీ మాట నా నోట ఉంచి నీ బిడ్డలందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదువుబడిన వాక్య భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్న మాట, మీ తలలను పైకెత్తుకొనుడి, మీకు విడుదల సమీపించి ఉన్నది. హల్లెలూయా. నా ప్రియులారా, మీకు విడుదల సమీపించి ఉన్నది. విడుదల మీకు సమీపించి ఉన్నది అని అంటే దాని అర్థం, మరి ఏదో ఒక బంధకాలలో బంధించబడి ఉన్నారు. రెండు రకాలైన బంధకాలు ఉన్నాయి. ఒకటి బాహ్యపరమైన బంధకాలు, మరొకటి ఆత్మ సంబంధమైన బంధకాలు. ప్రియులారా, బాహ్యపరమైన బంధకాలు ఏంటి అని అంటే అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలు, అనారోగ్యములు, ఇంకా శాతబడి కట్లు, శూన్యపు కట్లు, ఇలాంటివన్నీ కూడా శాపాలు, ఇవన్నీ పాపాలు, ఇవన్నీ కూడా బాహ్యపరమైన బంధకాలు. ప్రియులారా, అయితే ఆత్మ సంబంధమైన బంధకాలు అనేవి ఏంటనంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ అర్థమయ్యేదానికి చెప్తాను. ఒకడు బక్క చిక్కిపోతున్నాడు, సన్నగిల్లిపోతా ఉన్నాడు, బాగానే తింటున్నాడు, కానీ అయితే బలం రావట్లేదు, ఎప్పుడు కూడా అనారోగ్యంతోనే ఉన్నాడు. ఇప్పుడు ఇతను తీసుకెళ్లి హాస్పిటల్కి తీసుకెళ్లారు, స్కానింగ్లు చేశారు. అన్ని స్కానింగ్లు నార్మల్గా ఉన్నాయి. అయితే వీడికి ఆరోగ్యంలో మాత్రం బలహీనత ఉన్నది. అంటే అర్థం ఏంటి అని అంటే, అది ఒకలాంటి మాయ రోగం. కొంతమందికి మరణ రోగము, కొంతమందికి మాయ రోగం. భయంకరమైన డేంజర్ ఏంటో చెప్పనండి, మరణ రోగము కంటే మాయ రోగం చాలా డేంజర్ అయినది. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు మరణ రోగము కనిపెట్టేయచ్చు, మాయ రోగము కనిపెట్టలేదు. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, రాత్రి అంతా నిద్రపోవట్లే, మాత్రలు వేసినా పని చేయట్లే మాత్రలు. ఇప్పుడు ఆ పిల్లకి ఏం రోగం? మరణ రోగం అయితే ఆ మాత్రలు పనిచేసి ఉండాలి. మీకు అర్థమైందండి? మరణ రోగం అయితే, అంటే శారీర సంబంధమైన రోగం అయితే ఆ మందులు పనిచేసి ఉన్నప్పుడు వాడు నిద్రపోవాలి. కానీ వాడికి క్షమించిన ఆ అమ్మాయికి మాత్రలు వేసినా నిద్ర రావట్లేదు. అంటే ఇప్పుడు ఏంటి అని అంటే, అది మాత్రలకు వినేదానికి అది మరణ రోగం కాదు, అది మాయ రోగం. అది చాలా మంది ఆత్మీయులు ఈరోజు ఇలాంటి బంధకాలలో బంధించబడి ఉన్నారు. మీరు చూడండి, కొంతమంది ప్రార్థన చేసేదానికి ఇష్టం రాదు, అదొక మాయ రోగం. ఇప్పుడు 3 గంటల సేపు కదలకుండా మెదలకుండా టీవీ పెట్టి టీవీ చూడమని చెప్పు, నీళ్ళు అందించేదానికి కూడా ఒక మనిషి ఉంటే ఇంక అక్కడి నుంచి లేరు వాళ్ళు, నీళ్ళు అందేమ్మా అని నీళ్ళు కూడా అక్కడే కదలరు. అదే కనీసం 1 గంట సేపు మోకాల్లో ఉంచమంటే ఉంచుతారండి. ఒక గంట సేపు, ఒకవేళ గంట సేపుడికి 60 నిమిషాలు కదా, 60 నిమిషాలు అయినా వీళ్ళు 160 సార్లు టైం అయిందా, ప్రభువా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఇంకా అందు ముళ్ళు అక్కడే ఉంది, స్తోత్రం స్తోత్రం. అంటే 60 నిమిషాలకి 160 సార్లు వీళ్ళు టైం చూస్తున్నారంటే వీళ్ళకి ఏం రోగం అది చెప్పాలి? ఏం రోగం అది? బాగా ప్రాణం గమ్మక్కడి రాడు,
రాదు. ఎందుకు రా? నేను చెప్పను, నేను రాను. ఏం బట్టి ఇప్పుడు మనమే వాడికి దెయ్యం పెట్టింది అంటాం. ఏం పెట్టింది? దెయ్యం. అదే ఏం రోగం చెప్పాలి? ఏం రోగం అది? మాయ రోగం. ఇప్పుడు మరణ రోగము లోకుల గురించి నేను చెప్పాలా? మరణ రోగము మనందరికీ తెలుసు కాబట్టి లోకులు చెప్పాలి. మరణ రోగం సబ్జెక్ట్ మంది కాదు. ఇప్పుడు చాలా మంది ఆత్మీయుల యొక్క రోగం ఏంటంటే మాయ రోగం. అంటే శరీర రోగం ఒకవైపు, ఆత్మీయ వ్యాధి ఒకవైపు, మాయ రోగము ఒకవైపు. ఎందుకు దేవుని బిడ్డలను ఎందుకు మాయ రోగం ఆవరిస్తుంది? ఆ మధ్య ఒక ఇంటికి వెళ్తే బైబిల్ ఒక ఆయన దగ్గర తల దగ్గర ఉన్నది. నేను చూసి నేను వచ్చే లోపల, నేను పోయే లోపల ఎదురుపోయాడు పాపం ఆయన. ఆ మంచం దగ్గర బైబిల్ చూసి, అక్క పర్వాలేదక్క మీ ఆయన బైబిల్ వదిలిపెట్టి ఉండెత్తట్లేడక్క, పర్వాలేదక్క అన్న. నేను అమాయకుడు కదా నేను. ఆమంటది, మరి నువ్వేమనుకుంటున్నావు అన్నది. మరి బైబిల్ చదివితే గంగా నిద్ర రాదంటే నిజంగా పర్వాలేదు కదంటే ఆమన్నది, ఆయనకి బైబిల్ తెరిస్తేనే నిద్ర వస్తుంది. చూసినవా? బైబిల్ తెరిస్తేనే. ఏం రోగం అది? చెప్పు, గట్టిగా చెప్పు, ఏం రోగం అది? కొంతమందికి వాక్యం దైవజనుడు చెప్పేటప్పుడు నిద్ర వస్తుంది. మీరు చూడండి, పాటలు పాడేటప్పుడు బాగా ఉజ్జీవంగా ఉంటారు. స్తుతి ఆరాధనలో వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళ మీద ఇంకా ఇటుకురాలి పెట్టినట్లే రెప్పల మీద. ఎంత నువ్వు ఏమన్నా ఊరక అట దడుతున్నానంటే ఊరక దట్టను. కొంతమంది చిన్నగా ఎత్తపడుతుంటారు, అది డైరెక్ట్గా వాళ్ళు పిలిస్తే సిగ్గుపోద్దని ఊరకడ దట్టేది. గట్టిగా సప్పట్లు కొట్టండి అని అంటా కదా, ఎందుకంటే వాళ్ళు లేవనెత్తే దానికి. డైరెక్ట్గా చెప్పలేక పాపం ఏమన్నా బాధపడతారని ఊరకట్ట దట్టడమో లేకపోతే గట్టి కేకేయటమో. ఎందుకనంటే ఊరకట్ట వచ్చిపోద్ది ఆ చంద్రముఖి. గబక్కడ గదిమి అరిసి ఆపాలి దాన్ని. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అది ఒక మాయ రోగం, అది ఒక సైతాన్. అది మాయ రోగం. ప్రార్థన చేయలేకుండా పోతున్నారు. ప్రార్థనకు వెళ్ళే వాళ్ళు ప్రార్థించలేకపోతున్నారు. అది ఒక మాయ రోగం, అదొక కట్లు. వాక్యము చదవలేకపోతున్నారు, అదొక మాయ రోగం. వాక్యము వినలేకపోతున్నారు, అది ఒక మాయ రోగం. మందిరానికి రాలేకపోతున్నారు, అది ఒక మాయ రోగం. ప్రభు అంటున్నాడు, మీకు విడుదల సమీపించి ఉన్నది కాబట్టి మీరు తలలు పైకెత్తుకోనండి. హల్లెలూయా. ప్రియులారా, ఎవరైతే తలలు పైకెత్తుతారో వారికి నా దేవుడు విడుదల కలుగ చేయబోతూ ఉన్నాడు. గుడ్డో చప్పట్ల గట్టిగా హల్లెలూయా. నువ్వు ఏ బంధకాలలో బంధించబడి ఉన్నా అన్నా, ప్రార్థించాలని ఆశ ప్రార్థించలేకపోతున్నారు, బైబిల్ చదవాలన్న ఆశ చదవలేకపోతున్నారు, మందిరంలో నిత్యము దావీదు వలె గడపాలనుకుంటున్నారు, గడపలేకపోతూ ఉన్నాను, నా కుటుంబంతో దేవుడి సన్నిధిలో ఉండాలనుకుంటారు, ఉండలేకపోతున్నారు. ఏదో కొన్ని శక్తులు మా ఆత్మీయ జీవితాన్ని, ఆధ్యాత్మికమైన జీవితాన్ని కట్టివేశాయి, బంధించాయి అన్న మీరు ఎవరైనా సరే ప్రభు అంటున్నాడు, మీరు తలలు పైకెత్తుకోనండి, నా దేవుడు మీకు విడుదలను అనుగ్రహించబోతున్నాడు ఈ దినమున. హల్లెలూయా. మీకు విడుదల సమీపించి ఉన్నది. ఎవరైతే తలలు పైకెత్తుతారో వారికి నా దేవుడు ఆత్మ రోగముల నుంచి విడుదల కలుగ చేయబోతూ ఉన్నాడు, మాయ రోగముల నుంచి విడుదల కలుగ చేయబోతూ ఉన్నాడు. ఆత్మీయ జీవితముని ఇది మొదలుకొని పురికొల్పబోతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అయితే నువ్వేం చేయాలంటే నీ తలను పైకెత్తుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు చాలా మంది తలలు పైకెత్తట్లే. ఒకటి ఎటు చూస్తారు, లేకపోతే ఎటు చూస్తారు, లేకపోతే ఎదురుకు చూస్తారు, లేకపోతే వెనక్కు చూస్తారు, ఇంకా ఎక్కువైతే కింద చూస్తారు. మొత్తం మీద పైన మాత్రం సరే ఇటువైపు కుడివైపు చూస్తారు. కుడివైపు చూసిన శాంసన్ ఏమైందంటే ప్రతిష్టతను కోల్పోయారు. శాంసను చచ్చి
చచ్చిపోయిన దాని మీద ఉన్న తేనె పట్టును చూశారు. సింహం చచ్చిపోతే దాని మీద ఉన్న తేనె పట్టును చూశారు. ప్రియులారా, మీరు గమనించండి, చచ్చిన దానిని చూచారు. అందరూ చెప్పండి, చచ్చిన దాన్ని చూచాడు. ఇప్పుడు నేనంటాను, కుడివైపున సాంసను చూసిన దాన్ని బట్టి కలిగిన నష్టం ఏంటంటే ప్రతిష్టతను కోల్పోయాడు. అంటే కుడివైపున ఏముందంటే చచ్చినది ఉంది. చచ్చినది అంటే ఏంటి? చచ్చిందనంటే పౌలు అంటాడు, మీరందరూ మీ అతిక్రమములను బట్టి, మీ పాపములను బట్టి మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తు మిమ్మలను లేవనెత్తినాడు. అంటే చచ్చినవి అంటే అర్థం ఏంటంటే కొన్ని మన ఆత్మీయ జీవితంలో చంపుకున్నాం. కొన్ని ఇప్పుడు ఏ భేదము లేదు, అందరూ పాపులే, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయారు. అయితే ఇప్పుడు మనం ఎలా దేవుని వారసులుగా మారామనంటే మారు మనసు పొంది బాప్తిసం పొందాము కనుక పాత విషయాలను పాతిపెట్టాం. మారు మనసు అంటాం చనిపోవటం, బాప్తిసం అంటాము పాతి పెట్టబడటం. మారు మనసు పొందిన మనము కొన్ని అలవాట్లను పాతిపెట్టాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే చెప్తాను. ఇప్పుడు బీడీ తాగే అలవాటు ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన తర్వాత దానిని ఆ అలవాటు ఏం చేసాము? నీటిలో పాతి పెట్టేశాం. ఇప్పుడు పాతి పెట్టాము అన్నప్పుడు మరలా ఆ అలవాటు అతనిలోనికి రాకూడదు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు బూతు మాటలు తిడతాం. బూతు మాటలు బాప్తిజం పొందుకునేటప్పుడు వాటన్నిటిని మనం పాతి పెడతాం. మరలా ఇంకా ఆ మాటలు మనలోనికి రాకూడదు. అంటే అర్థం ఏంటి? అవన్నీ మనము పాతి పెట్టాం. అంటే మనం చెప్పేసినాం, ఆ పాపాన్ని, అతిక్రమం, దోషం అంతా చంపేశాం. ఇప్పుడు సాంసన్ ఏం చేసినంటే ఆ చచ్చిన వాటి వైపు మరలా చూశాడు. మీరు గమనించండి ప్రియులరా, నీవు కుడి వైపు చూస్తే చచ్చిన వాటిని మరలా నువ్వు గుర్తు చేసుకుంటావు. అంటే అర్థం నీ ప్రతిష్టతను నీవు కోల్పోతావు. సాంసన్ ఎంత గొప్పవాడండి! సాంసోను పరాక్రమశాలి అని బిరుదు పొందినవాడు. ఇంచుమించు ఒక్కసారి సాంసన్ దగ్గర ఏ ఆయుధాలు లేవు, కత్తిలు లేవు, తుపాకీలు లేవు, AK-47 లేదు. ఇప్పుడు గాని పోతే సాంసన్ వేసేద్దామని చెప్పి 1000 మంది వస్తే పచ్చి గాడిద దవడ ఎముకను పట్టుకొని 1000 మందిని చంపేశాడు. ఇప్పుడు చచ్చిన వాటి వైపు చూసిన సాంసను ప్రతిష్టతను కోల్పోయాడు. కుడి వైపు చూసిన సాంసను ప్రతిష్టతను కోల్పోయాడు. పరాక్రమశాలి, పచ్చి గాడిద దవడ ఎముకను పట్టుకొని 1000 మందిని చంపేశాడు. ఇంకొక అద్భుతం చెప్పనా? ఇంచుమించు 300 నక్కలు పట్టుకొని ఫిలిస్తీయుల పొలములను, పట్టణమును తగలబెట్టేశాడు. నక్కలు పట్టుకొని. నక్కలు ఎందుకన్నా పనికొస్తాయి నక్కలు. ఏమండి మీరు గమనించండి, ఆ యుద్ధానికి పంపించేదానికి కప్పలను కూడా పంపించండి దేవుడు. కప్పల్ని, కొంతమంది దేశం మీదకి శత్రువులు పాములు పంపిస్తారు, సర్పాలు పంపిస్తారు యుద్ధానికి. అట్లా నక్కలు పెట్టుకొని ఏం చేస్తాం? కానీ ఆ నక్కలు పట్టుకొని ఒకదానికి ఒకటి ముడేసి ఫిలిస్తీయుల పట్టణంలోకి పంపించి పట్టణాన్ని తగలబెట్టేశాడు. చూడండి, 300 నక్కలు మనం ఒక కుక్క పట్టుకోలేము. 300 నక్కలు పట్టుకున్నారు వాళ్ళు. పాపం వీళ్ళు పాపం ఒకే కుక్కను జాగుతారా, దాన్ని పట్టుకోలేకుండా ఈడుచుకుని వెళ్తా ఉంటుంది. అది పాపం రోడ్డు మీద దాన్ని పట్టుకోలేక వీళ్ళు వెళ్తా ఉంటారు. దాన్ని చూసి వెనక్కిడితే అది పట్టుకోలేక. నాకు మీరు చూడండి, సాంసోను 300 నక్కలు పట్టుకున్నాడంటే ఎంత బలవంతుడో చూడండి. అలాంటి సాంసోను ప్రతిష్టతను కోల్పోవటానికి గల కారణం కుడివైపు చూశాడు. ఒకటి, కుడివైపు చూస్తే ప్రతిష్టతను కోల్పోతాం. రెండవదిగా ఎడమ వైపు చూస్తే ఏం జరుగుద్దంటే, ఒకరోజు ఏం జరిగిందంటే శిష్యులు ఓడలో ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నారు. ఓడలో ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నప్పుడు శిష్యులు గాలి తుఫాను చెలరేగింది, చచ్చిపోతామేమని భయపడి కేకలు వేస్తూ ఉన్నారు. వెంటనే యేసుప్రభు వారు సముద్రం మీద నడిచొస్తున్నారు. వెంటనే యేసుప్రభుని చూసి దెయ్యమేమో భూతమేమో అనుకొని వాళ్ళలో భయపడుతున్నప్పుడు యేసుప్రభు అంటాడు, మీరెవ్వరూ భయపడబాకండి, నేనే అన్నాడు. ఏమంటే పేతురు అంటాడు, అది నీవేగానైతే నేను కూడా నీ వలె నడుచుటకు నాకు సెలవిమ్మన్నాడు. వెంటనే యేసుప్రభు వారు కూడా పేతురు ధోనిని విడిచిపెట్టి రా అని అన్నాడు.
వెంటనే ధోనిని విడిచిపెట్టి పేతురు సముద్రం మీద నడిచూస్తూ ఉన్నాడు. యేసు వైపు చూస్తున్నాడు, నడిచూస్తున్నాడు. మీరు గమనించండి, గాలి ఎడమ చేతి వైపు నుంచి వస్తుంది, వీస్తుంది గాలి. ఇప్పుడు ఆ గాలి తుఫానా చెలరేగుతుంటే పేతురు ఎప్పుడైతే దానిని చూచాడో సముద్రం పైకి వస్తుంది, పేతురు మునిగిపోతున్నాడు. అంటే పేతురు మునిగిపోతున్నప్పుడు యేసు ప్రభువు వారు వెంటనే చేయి పట్టి పైకి లేవనెత్తి పేతురుని ఏమన్నాడో తెలుసండి? అల్ప విశ్వాసి, నీవెందుకు సందేహించితివి? ఏమండి, నిజంగా అల్ప విశ్వాసి పేతురైతే ఎప్పుడైతే నీటిలో అడుగుపెట్టిన అప్పుడే మునగాల. సగం దూరం వచ్చేసాడు. ఇప్పుడు ఎందుకు మునుగుతున్నాడంటే, కొంతమంది జీవితము కొంతవరకు విశ్వాసంతో కొనసాగిస్తారు. ఇక కొన్ని గాలి, కొన్ని తుఫానులు, కొన్ని పెనుగాలులు, కొన్ని సుడిగాలులు మన కుటుంబం మీద చెలరేగుతున్నప్పుడు విశ్వాస జీవితము సన్నగిల్లిపోతుంది, విశ్వాస జీవితము తల్లడిల్లిపోతుంది, విశ్వాసము అవిశ్వాసంగా మారిపోతుంది. ఏంటి ఆ గాలి తుఫాను అంటే? కొన్ని శ్రమలు, కొన్ని కుటుంబాలలో శ్రమలు మనకు రాకుండా కుక్కలకు నక్కలకు వస్తాయి. శ్రమలు ఎవరికి వస్తాయి? చెప్పరేందండి? పువ్వులెందుకు, కాయలెందుకు, భృజువులెందుకు, కళలెందుకు, ఉన్నవన్నీ నీ కోసమేనని. ఎవరి కోసం? మనకు రుజువులు, కాయలు, దానిమ్మ పండ్లు, దర్బీసుకాయలు అన్ని కావాలా, ఈ శ్రమలు మాత్రం వద్దా? అదేంది అది? ముక్కున్నంత వరకు జీర్ణం అవుద్దా? జీర్ణం కాదు, ముక్కున్నంత వరకు జలుబు, తల ఉన్నంత వరకు తలనొప్పి. ఏం చేయాలి మరి? తగిలిన బొడ్లోనే దాచిపెట్టుకోవాలి. తల ఉన్నంత వరకు తలనొప్పి వస్తుంది, కాదని కుదురుతుందా? అందుకని తలకాయ తీసేస్తావా? జీవితం అంటే శ్రమలు ఉంటాయి. శ్రమలు లేని జీవితం అసలు జీవితమే కాదు. ఒక పూజారి తెల్ల గడ్డం పెట్టుకొని తెల్ల డ్రెస్ వేసుకొని కూర్చుంటారు. పాపం ఆయన దగ్గరికి వెళ్ళి అందరూ ఆలోచనలు అడుగుతూ ఉంటారు. ఒక ఆమె పోయి ఆయన దగ్గర అడిగింది, ఏంది అన్ని సమస్యలకు ఆయన జవాబు చెప్తారు. ఒక ఆమె పోయి అడిగింది, శ్రమలే లేకుండా, పోరాటములే లేకుండా, ఇబ్బందులే లేకుండా బ్రతకాలా, ఏం చేయాలని? దానికి ఆయన అన్నాడు, చచ్చిపోవాలన్నాడు. అంతేకాదు, మోసనా అప్పులో నిన్ను అడుగుతారు వచ్చేప్పుడు, చచ్చిపోయినాక అప్పులో అడుగుతురా, కట్టు బుధవారం కట్టు అంటాడా? అంటే మనం ఊపిరితో ఉన్నంత వరకు శ్రమలు మనకు తప్పు. అయితే శ్రమల వైపు చూడకూడదు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన క్రీస్తు వైపు చూచుచు ముందుకు కొనసాగుతూ ఉండాలి. కొట్టు చెప్పట్లే గట్టిగా హల్లెలూయా. పేతురు ఎడమ వైపు చూచాడు, విశ్వాసాన్ని కోల్పోయాడు. కుడివైపు చూచిన సాంసను ప్రతిష్టతను కోల్పోయాడు. ఎడమ వైపు చూచిన పేతురు విశ్వాసాన్ని కోల్పోయాడు. మరి ముందు ఎవరు చూశారు? ఇశ్రాయేలీయులు చూశారు. ఐగుప్తు దేశంలో నుండి ప్రభు ఇశ్రాయేల్ని విడిపించుకొని ఇంచుమించు 20 లక్షల మందిని విడిపించుకొని వస్తూ ఉన్నారు. ఇంకా ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి వీళ్ళు బాగా ముందు చూశారు. ఇంకా మనం ఈత కొట్టుకొని పోదమా? గంట సేవుడికి అలతొస్తుంది, మన పీనికి తేలాడుద్ది. వద్దు ఓడ సిద్ధపరుద్దామా? ఇంత జనాలు 20 లక్షల మందికి మనమేడ ఓడ సిద్ధ ఎట చేసేది? వాడేమో దుమ్ము రేగ కొడుతున్నాడు అక్కడ, ఏం చేయాలా, ఎట చేయాలా అని చెప్పి మోసే, ఐగుప్తు దేశంలో మాకు సమాధులు లేవని ఇక్కడకు మమ్మల్ని పాతి పెడదానికి వచ్చావా? మా జోలికి రావద్దు, మర్యాదగా చెప్తున్నా, నీకు అంతే, మా జోలికి రావద్దు, నీకు నాకు సంబంధం లేదన్నారు. వీళ్ళకి ఎందుకు ఇంత టెన్షన్ వచ్చిందంటే ముందు ఎర్ర సముద్రం ఉన్నది. ఏమండి అంటే మీరు గమనించండి, దేవుడు ఐగుప్తు దేశంలో ఎన్నో అద్భుతాలు చేసిన తర్వాత, ఎన్నో ఆశ్చర్యకార్యములు చేసిన తర్వాత దేవుని మీద ఇశ్రాయేలుకు ఒక ధైర్యం కలిగింది. ఓకే ప్రారంభంలో మోసే మాట నమ్మల, కానీ దేవుడు ఎన్ని అద్భుతాలు చేసింది కాబట్టి
ఖచ్చితంగా మమ్మల్ని ఆ దేవుడు నడిపిస్తాడని దేవుని మీద ధైర్యం కలిగింది. అయితే నా ప్రియులరా, ఎప్పుడైతే ఎర్ర సముద్రాన్ని చూచారో ఇప్పుడు వీళ్ళల్లో మరణ భయం వచ్చింది. మరణ భయం వచ్చింది. మేము చచ్చిపోతామని, మేము ఇంక బ్రతకలేమని, మాకు సమాధులు సిద్ధమైపోయినాయని ఫరో రాజు సైన్యము, ఫరో సైన్యము, గుర్రము, రథములు, రౌతులు మమ్మల్ని దగ్గరికి సమీపించబోతున్నాయి. కాసేపుట్లో మేము చచ్చిపోబోతున్నామనబడిన మరణ భయం ఇశ్రాయేలీయులోకి రావటానికి గల కారణం ఏంటి అని మీరు నన్ను అడిగితే, వారు ధైర్యమును కోల్పోయారు. ధైర్యాన్ని కోల్పోయారు. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో ధైర్యము నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బహుధీరుడా. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలచిన బహుధీరుడా. సర్వయుగములలో ఓహో కొనియాడదగినది నీ దివ్య తేజం. ఆయన ఇశ్రాయేలీయుల హృదయంలో ధైర్యమును నింపి పంపిస్తే, ముందు ఉన్న ఎర్ర సముద్రమును చూచి ధైర్యమును కోల్పోయారు. ఈ దినము చాలా మంది ముందున్న భవిష్యత్తును చూసి భయపడుతున్నారు. అయ్యో, ఏమైపోతుందో నా భవిష్యత్తు, ఏమైపోతుందో నా పిల్లల భవిష్యత్తు, ఏం జరగబోతుందో, ఏమవబోతుందో. ఆ దేవుడు అనుగ్రహించిన ధైర్యమును కోల్పోయి ఈ దినమున చాలా మంది కృంగిపోవటానికి గల కారణం ఏంటంటే, వారు ముందు ఉన్న భవిష్యత్తును బట్టి. నా ప్రియులరా, ఎర్ర సముద్రము చూసిన వాళ్ళు ఏం కోల్పోయారు? ధైర్యముని కోల్పోయారు. చెప్తాను వినండి. కుడివైపు చూస్తే ప్రతిష్టత కోల్పోయారు, ఎడమవైపు చూస్తే విశ్వాసం కోల్పోయారు, ముందు చూస్తే ధైర్యాన్ని కోల్పోయారు. అందుకే పాస్టర్ గారు, నేను వెనక తిరుగుతా అన్నవనుకో ఉప్పు స్తంభం అయిపోతాం. వెనక తిరిగిన లోతు భార్య ఏమైపోయిందండి? ఏమైపోయింది? సొదొమ గొమొర్రా పట్టణం అంటే ఒక భయంకరమైన పాపముతో నింపబడిన పట్టణం. వరస వాయు లేకుండా ప్రవర్తించే ఒక మూర్ఖులు జీవిస్తున్న పట్టణం సొదొమ గొమొర్రా పట్టణం. అబ్రహాము ప్రార్థనని, లోతు భార్య, లోతు బిడ్డల్ని దేవుడే తీసుకొచ్చి బయట వదిలిపెట్టి, ఎక్కడ మీరు నిలబడకూడదు, ఈ మైదానంలో మీరు ఎక్కడ నిలబడకూడదు, వెను తిరిగి చూడకూడదు, పతా ఉండాలి ముందుకన్నా. ప్రభు చెప్పిన మొదటి మాట ఏంటంటే, మీరు వెను తిరిగి చూడకూడదు. నా ప్రియులారా, మీరు గమనించండి. అంటే వెను ఏముంది అక్కడ అంటే పాపం. అంటే ప్రియులారా, ఇదనం చాలా మంది మనము వదిలిపెట్టి వచ్చిన పాపాన్ని మరలా తిరిగి చూస్తున్నారు చాలా మంది. మీకు అర్థమైతేనే చెప్తాను. కొంతమంది ఆ మధ్య ఒక ఆయన వాక్యం చెప్తుంటే వింటున్న, ఒక పాస్టర్ చెప్తుండే వాక్యం. నేను తాగేటప్పుడు 4 క్వార్టర్లు తాగినా స్టడీకి నిలబడతా, అంత పవర్ నాకు ఇచ్చాడు దేవుడు, ప్రార్థన చేసి పొందుకున్నా. ఇప్పుడు తాగుబోతానికి ఏమనిపిస్తుంది? ఓకే, ప్రార్థన చేసి తాగితే నేను కూడా 4 క్వార్టర్లు తాగొచ్చు. అదే కాదు, ఏమనుకుంటారు? ఇప్పుడు ఇంకొక ఆయన చెప్తుండ్రు, నేను ఒక రోజుకి 3 సినిమాలు చూస్తాను. ఇప్పుడు ఆ 4 క్వార్టర్లు తాగినప్పుడు మీరు ఆడుకోనిలే, ఎలిజబెత్ మరి ఆడుకొని ఏమనలే. నన్ను మీరు డిస్టర్బ్ చేయనంటారు, మీరు ఆడుకోండి, నేనేమన్నా. నాకు డిస్టర్బ్ వచ్చిందంటే మాత్రం మైక్ కొత్త దానికి, సరేనా? మీరు ఆడుకోండి, పర్లేదు. వాళ్ళని కూడా ఆడిపించుకోండి. కమలక్కని, అదిగా వెనక మోషన్న గారి ఒక సత్యమణిని ఆడుకోండి పాపం.
ఎట్టా ఇంటి దగ్గర వాళ్ళకి దొరకవు కాబట్టి పిల్లలు వాళ్ళకి దొరకరు కాబట్టి అడుగు. నా బాధ నేను పడతా, మీ బాధలు మీరు పడాలి. కానీ సౌండ్ వస్తే మాత్రం మైక్ వస్తుంది, జాగ్రత్త. ఇప్పుడు 4 కోటలు తాగితే అన్ని మర్చిపోయి స్వర్గం కనపడద్ది, ఎంత బాగుంటది అని అంటుంటే నాకని ఈయన దేన్ని పొగుడుతుండు. ఇప్పుడు పౌలు అంటాడు, సిగ్గుపడవలసిన విషయాల నిమిత్తం మీరు అతిశయపడుతున్నారని అంటాడు. ఇప్పుడు బిర్యానీ నేను తినకూడదు అంటే ఇంకా తినకూడదు అంతే. తింటే ఎట్టుంటది? ఆ పిల్లకి అది లెగ్ పీస్ పడింది, నేను కూడా తింటే బాగుండేది అంటే అర్థం ఏంటంటే దాని మీద ఇంకా సావల ఆశ. అవును కదా? నేను తాగేటప్పుడు 4 కోటలు ఎట్టుండేది అంటే ఇప్పుడు ఈయనకి ఏం చావలా? ఆ తాగుడు మీద మనసు. మీకు అర్థమైందండి? అదే అంటారు పేతురు అందుకే అంటాడు, మీలో చాలా మంది కుక్కల వలెను పందుల వలెను ఉన్నారు అన్నాడు. కుక్క ఎంత నీచమైందండి! ఇప్పుడు ఎవరిని పోరా ఏడుగా అని అర్థమా? పోరా సింహమా అంటమా? పోరా సింహమా అనమనుకో, మరి అడవిలు అంటారు. పోరా కుక్క అని అనుకో, వాడికి ఎట్టొస్తుందని కోపం మిడిమేళంగా రాదు. ఎంత నీచంగా, ఎంత కుక్కలా కనపడుతున్నాడు, ఎంత నీచం. పోరా పందె. ఇప్పుడు ఈయన లేపుతట్టు ఆదివారం పాపం కూరగబో, కూరగబో, కాలుతో దన్నుతురు, నీళ్లు చల్లుతారు, అన్ని ఏం లేడు, పందిలాగా పొరులు ఆడుతుండ్రు చూడు అని చెప్పి గబక్కన లేచి కూర్చోండు. పందని లేచి కూర్చో అయితే పొరపాటున పందితో పోల్చకూడదు, కుక్కతో. ఇప్పుడు నేనంటాను, పేతురు పోల్చాడు విశ్వాసాన్ని. ఎందుకు పోల్చాడు? మీలో చాలా మంది కుక్కల వలె పందిల వలె ఉన్నారని. ఎందుకనంటే వద్దు అని వదిలిపెట్టి ముందుకు పరిగెత్తుచున్న మీరు మరలా వెనక తిరిగి చూస్తున్నారు. అంటే అర్థం, కుక్క కక్కింది తింటున్నట్లుగా, పంది లేచి వచ్చిన బురదలోనికి వెళ్ళి మరలా పొర్లాడుతున్నట్టుగా ఇదనము చాలా మంది విడిచి వచ్చిన సోదోమ గుమొర్ర పట్టణం మీద మరలా మనసుంచి వెనుక తిరిగి చూస్తున్నారు. ఉప్పు స్తంభం అయిపోతాం. కుడివైపు చూచిన శాంసను ప్రతిష్టత కోల్పోయాడు, ఎడమవైపు చూసిన పేతురు విశ్వాసాన్ని కోల్పోయాడు, ముందు చూసిన ఇశ్రాయేలీయులు ధైర్యం కోల్పోయారు, వెనుక తిరిగి చూచిన లోతు భార్య జీవితాన్నే కోల్పోయింది. అందుకే పాస్టర్ గారు ఒకటి ముసుగు ఒకటి తగిలించుకొని నువ్వు తల పైకి ఎత్తమన్నా ఎత్తకుండా కిందనే చూస్తా ఉన్నాం. కింద చూసినవు అనుకో, కింద చూపు పంది చూపు, కింద చూపు పంది. ఎప్పుడైనా తలకాయ పైకి ఎత్తి చూశారు మీరు? ఒకే ఒకసారి చూస్తుంది. దాన్ని ఇంకా ఖైమా చేసేటప్పుడు 2 కాళ్ళు కట్టి మధ్యలో కర్ర పెట్టి అటు పైకి ఎత్తినప్పుడు అప్పుడు చూస్తుంది. వా వండర్ఫుల్, ఏం ఇంత ఇంత బాగుంది ఆకాశము అని అప్పుడు చూస్తుంది. కొంతమంది అట్లా పోయేటప్పుడు కూడా చూడరు. ఒకడు భలే మొండోడు, పొరపాటున గుడ్లకు రాడు, పొరపాటున పూజలు చేయడం. వాడికి దేవుడి నమ్మకమే లేదు. చచ్చిపోయే టైం వచ్చేది, వాడి దగ్గర తీసుకెళ్ళి ఏదన్నా వాడి దేవుని మాట ఉచ్చరించాలి, దేవుని పేరు ఉచ్చరించాలి, వెట్టన చేయాలని అక్కడ ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయేటప్పుడు ఏం చేశానంటే, ఒక నార ఉందండి, టెంకాయ నార. ఆ నార తీసుకెళ్ళి చూపించి అడుగుదాము అంటే, నారాయణ కదా, నారాయణ అట్లా చూపిద్దాం, నారా అని అంటాడు కదా, సగం పేరన బరుగుతాడు, మోక్షణ కన్నా పోతాడని అది తీసుకొచ్చి ఇది ఏంద్రా అని అడిగిందంట. వాడు పీస్ అన్నదంట. మొండాడు, చచ్చిపోతా కూడా సత్తా కూడా దేవుడు వైపు చూడరు కొంతమంది. తెలుసు ఎంత చెప్పినా వినని వారికి హఠాత్తుగా మరణం వచ్చినని భక్తుడు అన్నాడు. అంటే కొంతమందికి ఎంత చెప్పినా వినరు. నా ప్రియులారా, కింద చూసామంటే ఏం జరిగిందంటే, దావీదు కింద చూశాడు, కింద చూసి పరిశుద్ధతను కోల్పోయాడు. ప్రియులారా, దావీదు గురించి ప్రభు చెప్పిన మాట, నా హృదయ ఇష్టానుసారుడైన దావీదు. ఎంత అద్భుతమైన మాట అండి. దేవుడు ఆ మాట, అమ్మా నేను చెప్పా కదా, ఎక్కడి నుంచి వచ్చి సౌండ్?
బయట నుంచా? వీళ్ళకి ఏందరూ గొంతులు ఎక్కువ ఉన్నాయి. తారన్న పోయండి రా నోట్లలో. నోరు తెరవకుండా. నా ప్రియులరా, ఇప్పుడు దావీదు కింద చూశాడు. కింద చూసి పరిశుద్ధతను కోల్పోయాడు. అంటే దావీదు దేవుడి వైపు చూడవలసిన వాడు. యుద్ధానికి ప్రభువా నీ సైన్యం వెళ్ళున్నారు, వారి పక్షం నుండి యుద్ధము చేయమని దేవుడి వైపు చూడవలసిన దావీదు కింద చూశాడు. ఒక యవన స్త్రీ స్నానం చేస్తుంది, బెత్షెబ. ఆమె మీద మోహం పెట్టాడు. ఆమెకు భర్తగా ఉన్న ఊరియాని చంపించాడు. ఆమెను తనకు భార్యగా చేసుకున్నాడు. ప్రభు అంటాడు, నాతోను ప్రవక్తను పంపించి నీవు నాకు విరోధంగా పాపం చేసిన నీ జీవిత కాలం అంతా కత్తిలు కటారులతోనే పోతావు. చూసావండి, దావీదు చచ్చిపోయేంత వరకు యుద్ధంలోనే చచ్చిపోయాడు. అంటే దేవుణ్ణి ఇచ్చిన పరిశుద్ధతను కోల్పోయి పరిశుద్ధతను పాపముగా మార్చుకున్నాడు. కింద ఏం జరుగుద్దని కింద చూపు పరిశుద్ధతను కోల్పోజేస్తుంది. మీరు చూశారండి? ఇప్పుడు చెప్పండి, కుడివైపు చూస్తే స్వర్ణ పేర్లు ఎక్కువ ఉన్నాయా? చెప్పు. కుడివైపు చూస్తే ప్రతిష్టతను కోల్పో. రేపు కనిగిరికి వెళ్తాను, ఈరు తెస్తా ఒకటి. ఎడం వైపు చూస్తే విశ్వాసం కోల్పోదు. ముందు చూస్తే ధైర్యం కోల్పోదు. వెనక చూస్తే జీవితాన్ని కోల్పోతాం. కింద చూస్తే పరిశుద్ధతను కోల్పోతాం. ఇప్పుడు ఇంక మనం ఎట్లా చూసేదానికి ఎట్లా మార్గం ఉందనంటే ఇంక వేరే మార్గం లేదు. మనము ఆకాశము తట్టు చూడాలి. హల్లెలూయా. మనము తలలు పైకెత్తి ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూడాలి. ఆకాశము తట్టు ఏముంది ఆకాశంలో? చదవండి, కొలసి పత్రిక 3:2. కొలసి పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. పైన ఏముందో చూడండి. పైనున్న వాటి మీదనే గాని. ఎన్నో వాక్యం అది? సరే, మొదటి వాక్యం చదువు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. అదిగో పైన క్రీస్తు ఉన్నాడు, తండ్రి ఉన్నారు. హల్లెలూయా. మీరు కుడివైపు చూస్తే ప్రతిష్టత పోతుంది, ఎడం వైపు చూస్తే విశ్వాసం పోతుంది, ముందు చూస్తే ధైర్యం పోతుంది, వెనుక చూస్తే జీవితమే కోల్పోతాం, కింద చూస్తే పరిశుద్ధతను కోల్పోతాం. ఎట్లా చూడాలి? మీ తలల పైకెత్తి ఆకాశము వైపు చూడాలి, పైన ఉన్న వాటిని చూడాలి. ఏముంది పైన అనంటే యేసుక్రీస్తు వారు తండ్రి అక్కడ నివాసం చేస్తూ ఉన్నారు. ఆయన వైపు చూడాలి. హల్లెలూయా. ఆయన వైపు చూస్తే ఏం జరుగుతుంది? చదవండి, ఒక 3 మాటలు చెప్తాను. నంబర్ 1, మత్తయి సువార్త 14:19. మత్తయి సువార్త 14:19. పిచ్చుక కాదు, పచ్చిక. ఆ 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించెను. హల్లెలూయా. మనందరికీ తెలుసు 5 రొట్టెలు చెప్పాలి, 5 రొట్టెలు 2 చేపలు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచి పెట్టారని బైబిల్లో ఉంది. పురుషుల సంఖ్య మొత్తం లెక్కేసుకుంటే స్త్రీలు పిల్లలందరూ కలిపితే అటు తిరిగి ఒక 20,000 మంది లెక్కేసుకుందాం. మన మాటకి 25 లెక్కేసుకుందాం. ఇప్పుడు శిష్యులు వచ్చి ప్రభు దగ్గర, అయ్యా పొద్దు కృంగుతుంది కాబట్టి వీళ్ళు పంపిస్తే వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి ఏమని చేసుకొని తింటారు అని శిష్యులు అన్నారు. యేసుప్రభు అంటాడు, మీరే వాళ్ళకి భోజనాలు సిద్ధపరచండి అన్నారు. వాళ్ళు అంటారు, అయ్యా ఎంతమందికి ఇక్కడ అరణ్యం అయిపోయా, ఎంతమందికి మనము రొట్లు కావాలంటే మరి ఎన్ని బస్తాలు మావు కావాలి, పిండి కావాలి, దాన్ని కలిపేది ఎవరు, దానికి ఉప్పు వేసేది ఎవరు? నాకు 4 వండుకుంటేనే ఉప్పు కరెక్ట్గా వేయమే. ఉప్పు కరెక్ట్గా వేసిన వాళ్ళు చూడాలి నా చరిత్రలో నేను.
నా చూడు ఎట్ట తగలపడింది. ఉప్పు ఒకటి తక్కువ నేస్తారు, లేకపోతే అది తక్కువ వేసి దానికి ఒక ఫిలాసఫీ ఏంటంటే తక్కువ వేసినా మంచిదన్న మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువ వేసిన అనుకో కొంచెం నీళ్లు పోసుకున్నా. చూడు ఉప్పు ఎవరు వేస్తారు, దాన్ని ఎవరు పిసుగుతురు, దాన్ని ఎవరు రుద్దుతురు, ఎవరు కాలుతురు. అన్న ఏంటంటే సరే మీ దగ్గర ఏముంది, 5 రొట్లు 2 చేపలు, దాన్ని తీసుకొచ్చిందే ఆకాశము తట్టు కనులెత్తి దాన్ని ఆశీర్వదించినాడు. ప్రియులారా మీరు గమనించండి, ఆకాశము తట్టు కన్నులెత్తి దాన్ని ఆశీర్వదించిన తర్వాత జరిగింది ఏంటంటే దేవుడు ఆ రొట్టెలను చేపలను వృద్ధి చేశాడు. అంటే ఆశీర్వాదము వేరు, వృద్ధి వేరు. అంటే అర్థం ఏంటంటే మన దగ్గర కొద్దిగా ఉన్నదాన్ని వృద్ధి చేయటం, ఎక్కువ చేయటం. ఆశీర్వాదం అంటే మన దగ్గర ఏదే లేదు, ప్రభువా నన్ను ఆశీర్వది అది. కానీ నీ దగ్గర ఉన్నదాన్ని అధికపరచటం, అభివృద్ధి చేయటం, వృద్ధి చేయటం, అది ఒక రకమైన ఆశీర్వాదం. దాన్ని వృద్ధి అని అంటారు. వృద్ధి. పిల్లలు మీరు గమనించండి, అభివృద్ధి. ఇప్పుడు దేవుడు కన్నులెత్తి ఆయన వైపు చూస్తున్న వారికి మొట్టమొదటిగా దేవుడు చేసే మేలు ఏంటంటే నిన్ను, నీ కుటుంబాన్ని వృద్ధి చేస్తాడు. అంటే మన జీవితాన్ని ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకొక స్థానంలోనికి అభివృద్ధి చేస్తాడు. మన ఆశీర్వాదము ఏదో ఒక హద్దులో ఉండే ఆశీర్వాదం కాదు. ఇది వీళ్ళ స్థితి. ఎప్పటికీ నన్ను తక్కువడంటే అసలు నేను ఒప్పుకోను. ఎవడురా చెప్పి నేను తక్కువని? కొంతమంది అంటారు, నీకేమయ్యా మీ అబ్బకు ఒక కారు, నీకు ఒక కారు. అవును, ఉషుంటే నా కొడుకు కూడా ఒక కారు తెస్తా. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? సమస్య ఏందిరా నీకే? అవును తీసుకుంటాం. రే ఊహ తెలిసినప్పటి నుంచి మందిరంలో గడుపుతున్నాం. ఎంత మాత్రమే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించకపోతే ఆయన దేవుడు ఎందుకు అవుతుర్రా? మీరు ఆమె నల్లు ఏం చెప్పాకండి. వాని టీ అన్న పెట్టి పెద్దమన్నా లేదు. ఇప్పుడు ఊహ తెలిసినప్పటి నుంచి మందిరంలో బడి ఉన్నాం. మేము బడిలో ఉన్నదానికంటే గుడిలో ఎక్కువ ఉన్నాం. ఆ మాత్రం ఆశీర్వదించకపోతే చెప్పరు గట్టిగా హల్లెలూయా. మనం ఆశీర్వదించబడాలి. ఎవరు? మన శాపానికి వారసులమా? ఆశీర్వాదానికి వారసులు. అవును, 24 గంటలు మేము మాదావరం పోయి ఆ డొక్కు బోసులలో డింగు 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 డింగుమని ఆడుకుంటుంది. అది ఏడ పంచర్ అవుతాయి, ఏడ ఆగుద్దాం. ఏడ కొన్ని దోమలు ఎక్కుతాయి. అవి చంపుకొని పోయే లోపల నెల్లూరు వస్తుంది. నెల్లూరులో 1 గంట సేపు ఆగుతుడు. ఈ లోపు దోమలన్నీ ఎక్కుతాయి, నెల్లూరు దోమలు. అవి చంపుకునే లోపు పామూరు వస్తుంది. అప్పుడు పామూరు దోమలు ఎక్కుతాయి. మళ్ళీ అక్కడ ఆ దోమలు చంపుకొని పోయే లోపల కనిగిరి వచ్చా. రోజు మేము కనిగిరి ఇది డొక్కు బస్సులు తిరగాలి. మేము ఎవర్రా? మేము రాజులమైన యాజక వంశం. మేము ఆమె చెప్పట్లేదు, వీళ్ళు ఎవరు చెప్పట్లేదు. వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. వాళ్ళు ఆమె ఏం చెప్పట్లేదు. వాళ్ళు ఎవరు? మేము రాజులైన యాజక వంశం. మేము అనుభవ అనురాగం కలకాలమున్నట్లే నిరాచనీయమాలలో నిలువనిచ్చావు. రాజ మార్గములో నన్ను నడుపుచున్న రారాజువు నీవేగా. రాజ మార్గములో చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా. చీకటి నుండి నన్ను పిలచిన తేజోమయా. రాజవంశములో యాజకత్వము చేసేదను. రాజవంశములో
యాజకత్వము చేసేదను కృపామయుడా. గ్లోరీ. కృపామయుడా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల నీలో నివసింప ఇదిగో నా స్తుతుల. హల్లెలూయా. ఎవరు మేము? రాజులైనా అంత మాత్రం ఆశీర్వదింపబట్టారు దేవుడు మమ్మల్ని. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొంతమంది అనుకుంటున్నారంట, బాగా ఫారిన్ పండు వస్తున్నట్టుంది నతనెల్ పాస్టర్లకి, బాగా కార్ల మీద కార్లు, అస్కా పండుగలు లక్షలు ఖర్చు పెడతారు, బాగా వస్తున్నట్టుంది అబ్బాయికి. ఒక మాట చెప్పనా, నతనెల్ పాస్టర్ గారు దయానిధి కాలము పోయినాక ఒకవేళ వీళ్ళు ఏమన్నా సాగుతారేమో చేతులు బయటోడి దగ్గర, మేమున్నంత వరకు బయటోడి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపాల్సిన పరిస్థితి నా దేవుడు తేనివ్వడం. హల్లెలూయా. ఇప్పటి వరకు బయటోడి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపలేదు, ఇక మీదట కూడా చాపబోము. హల్లెలూయా. ప్రతిష్టాత్మతో దేవుని పరిచర్లు ముందు కొనసాగుతూ ఉన్నా. యథార్థవంతులను నేను ఖచ్చితంగా ఆశీర్వదిస్తానన్న వాగ్దానం నెరవేర్చబడుతుంది. యథార్థంగా సేవ చేస్తున్నా, కష్టపడి సేవ ఆరోగ్యాన్ని కోల్పోతున్నా, నిద్ర లేకుండా, సరి అంటానికి తిండి లేకుండా నలిగిపోతున్నాం. ఈ మాత్రమైన మమ్మల్ని ఆశీర్వదించకపోతే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? చెప్పట్లేదు మీరు గట్టిగా. మనం ఎవరిమి? ఆశీర్వదించబడేవారు. దినదినానికి వృద్ధి చెందుతూ ఉండాలి, వృద్ధి చెందుతుండాలి. యోసేపుని యాకోబు ఆశీర్వదిస్తాడు. చదవండి 49వ అధ్యాయం, ఆదికాండం 49వ అధ్యాయం 22 చదువు. ఏసేపు కాదు, యోసేపు. చెప్పు. యోసేపు. అది గమనించండి. యోసేపు ఫలించని కొమ్మ, ఊట యొద్ద ఫలించని కొమ్మ. అదుగదుగదుగో కొంతమంది గోడలు కట్టిండ్రు. మనకు కొంతమంది ఏం చేశారు, వీళ్ళు ఇంతే, వీళ్ళు బతికింతే, ఆ కులస్తులు ఇంతే, వీళ్ళు కులస్తులు ఇంతే, ఇదే అడ్డు కట్టారు. కానీ దేవుడు ఆశీర్వదిస్తే ఎట్లుంటదంటే దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపిస్తాయి. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే ఎల్లలు పొడిగించబడతాయి, విస్తరించబడతాయి. యోసేపుని గోడలు కట్టి వాళ్ళ అన్నలు ఏం చేశారంటే ఒక హద్దులు ఇక్కడే ఉండరు, ఇదిరా నీ హద్దు అన్నారు. కానీ యాకోబు ఆశీర్వదిస్తాడు, యోసేపు ఫలించని కొమ్మ, ఓటు యొద్ద ఫలించని కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపిస్తాయి. అంటే విస్తరించబడుతుంది మన ఆశీర్వాదం. ఎబ్బేజును తన తల్లి కని అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టి, ఏం పెట్టింది? ఎబ్బేజు అంటే అర్థమైంది వేదన అని అర్థం. చూడు ఏం పేరు పెట్టిందో చూడు. మా ఊళ్ళకి పేర్లు పెట్టమంటే నాకు తలకాయని పిచ్చి ఎక్కువైపోద్ది, అందుకే నరిసిన ఎటుకులు వచ్చింది. ఒక పేరు అడిగి ఇది వద్దాను ఇంకోటి చెప్పు, అది వద్దు ఇంకోటి చెప్పు. నువ్వు పెట్టుకోరాదా? నువ్వు ఏం చెప్తావు అదే అన్నా, ఇంకా నువ్వు ఏం చెప్తావు అదే. స్టీఫెన్ అని పెట్టురా. స్టీఫెన్ అని వద్దన్నా, మరి ఇంకేంది? వాళ్ళ అమ్మ ఏం పేరు పెట్టింది? వేదన. ఇప్పుడు పౌలు ఉండనుకోండి, మనం అందరం ఉన్నాం, పౌలు లోపలికి వచ్చిండు అనుకో, పౌలు వచ్చిండ్రా అంటాం. ఇప్పుడు అతని పేరు వేదన, లోపలికి వచ్చిండు అనుకో, చర్చి లోపల. ఇప్పుడు మనం ఏమంటాం? ఒరేయ్ వేదన వచ్చిందిరా, అవునా కదా? కనీసం ఒక గృహప్రవేశానికి పిలుస్తారు వాడిని. ఓయమ్మో వేదన ఎందుకులే, సొమ్మ అంట ఇల్లు ఓపెన్ చేసుకుంటా అనుకోరు. వేదన ఎందుకు, వేదన ఎందుకు, వద్దులే. వాళ్ళ తల్లి ఆ మాట పెట్టింది వేదన. మీరు చదువుకోండి, దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 4వ అధ్యాయం 9వ వాక్యం చదువు. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 4:9. ఎబ్బేజు
ఆ, ఉమ్, ఆ. ఏం పెట్టింది? ఆ ఫుట్ నోట్ ఉంటది, దాని కింద ఉంటుంది చూడండి. తమిళ్లో చదువు ఏముంది? ఆ, ఉమ్, 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 ఉమ్. దుఃఖం, దుఃఖం. యాపేస్ అంటే తమిళ్లో దుఃఖం. దుఃఖం అని పేరు పెట్టి, ఇంతేలే దుఃఖం అని పేరు పెట్టిన అమ్మాయి ఇట్ అన్నది. ఆ మధ్య ఒక అమ్మాయికి సౌమ్య అని పేరు పెట్టిన. సౌమ్య ఒక 5 ఏళ్ళు లేదా 7-8 ఏళ్ళు ఉంటదిలే. వాళ్ళ ఇంటికి పోయి కూర్చొని ఉన్న సోఫాలో ఆ పిల్ల ఇంటికి రావటం బ్యాగ్ ఇసిరేసి ఇట్లా అన్నది. మా వందనాలమ్మా, వందనాలమ్మా, ఇట్లా మా నువ్వు అన్నది. వచ్చిందామా, నాకు ఎవరి పేరు పెట్టిందే అన్నది. నేనే పక్కన కూర్చున్నా. ఎందుకు ఈ పేరు మీద సౌమ్య సౌమ్య అని? ఏమైందమ్మా పేరుకి? నన్ను అందరూ షేమియా అని పిలుస్తుంటారు. షేమియా అని పిలుస్తాం. ఎవరు పెట్టింది ఈ పేరు అన్నది. నేనే పుణ్యాత్ముని. నేనన్నా సౌమ్య అని పేరు పెడతారు, షేమియా అని పిలిచి తప్పేమన్న మాట అది. షేమియా తాగము మంచిదే కాదు. కొంతమంది లడ్డు అని పేరు పెడుతుంటే, కొంతమంది జాంగిరి అని పేరు పెడతారు, కొంతమంది గులాబ్ జామ్ అని పెడుతుంటారు, కొంతమందికి బియ్యం బస్తా అని పేరు పెడుతుంటారు, ఎన్నో పెడుతుంటారు. ఇది వీటన్నిటికంటే శ్రేష్టం కదా షేమియా. కోపం వచ్చింది ఆ సౌమ్యకి, షేమియా అని పిలుస్తున్నారు. అందుకని కోపం వచ్చి పేరు మారమని తిరుక్కున్నది. నా ప్రియులారా, ఇప్పుడు ఇతను ఎంత బాధపడాలి? నా పేరు ఇంతే, మా అమ్మే మాట ఇంకెందుకు అనుకోవద్దు. అటు అనుకోలా. ఆకాశము తట్టు కన్నులెత్తి చూశాడు, దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించని అడిగాడు, ఆశీర్వదించాడు. అతని ఎల్లలను దేవుడు పొడిగించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆకాశము తట్టు కన్నులెత్తితే నా దేవుడు నిన్ను వృత్తి చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. వృత్తి చేస్తాడు. వృత్తి చేస్తాడంటే, ఇప్పుడు గుడిసింట్లో ఉన్నావు, నువ్వు ఆయన తట్టు కన్నులెత్తి ప్రార్థన చేయి, రేకుల్లోకి తీసుకొస్తాడు, షీట్లకి తీసుకొస్తాడు, స్లాబ్కి తీసుకొస్తాడు, మిద్ది మీద తీసుకెళ్తాడు, చివరికి ఆ ఇల్లు నీకే సొంతగా ఇస్తాడు. ఏమండి? అది వృత్తి. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా దేవుని వైపు చూస్తే నీ ఆశీర్వాదాన్ని దేవుడు వృత్తి చేస్తాడు. 121వ కీర్తన 1వ వాక్యం. ఎట్టా ఈయన అయిపించేటట్లు లేడని లేచిపోతున్నాక రోజక్క లేదు కదా, సరే ఓకే లేదు. చదువు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాడు. తిరుగుతానే ఉండొచ్చక్క, నువ్వు తిరుగుతానే ఉండు. నువ్వెందుకు అరుక్కడ కూర్చోకపోయినవా? చల్లగా గాలి ఆడుతుంటది కదా. పాపం ప్రశాంతిని దన్నుతుంటివి, ఏమేళ్ళకు నువ్వు పొడుతుంటివి. అక్కడ కూర్చోరాదా అరుగు మీద, గచ్చు మీద ప్రశాంతంగా అటు ఇటు పోయే వాళ్ళు, ఆ పిల్లలు ఆడుకుంటా చాక్లెట్లు తింటుంటారు కదా. ఎన్నిసార్లు తెచ్చినా మారకపోయా, ఏం చేద్దాం చెప్పు. ఎక్కువ తిట్టకూడదురా అంటారు నాయన, ఎందుకంటే వాళ్ళకి అది అలవాటు అయిపోద్ది, మారరా. నేను అట్లే తిట్టి వాళ్ళకి అలవాటు, ఆయన అంతేలే అంటుంటారు. మారట్లే, ఆయన అంతేలే అట్ట అయిపోయింది. చెప్పని 2 దావీదు రాస్తున్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. అంటే రెండవదిగా ఆయన తట్టు పైకి కన్నులెత్తుచున్న వారికి ఆయన సహాయము చేస్తాడు. ఆయన ఎవరంటే సహాయకుడు ఆయన. ఈరోజు చాలా మంది మనుషులు మాకు సహాయం చేస్తారని వాళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు అసలు వాళ్ళేం సహాయం చేసేది? మనుషులు సహాయం చేస్తారని నిజంగా చెప్పండి. ఒకవేళ వాడు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా నీ వలన ఏదో సహాయము కోరుకుంటేనే వాడు సహాయం చేస్తాడు. ఎట్టి వాడి పెళ్లికి, వాళ్ళ కొడుకు పెళ్లికి 10,000 రూపాయలకి ఎట్టికి ఎందుకు రాస్తున్నావు? చూసినవా? విజయక్క మొహమాటం లేకుండా చెప్పింది. చూసినవా? వేసి పెట్టినట్టుంది అందరికి వేసి పెట్టి, డిపాజిట్ చేసి పెట్టింది స్వాతి. ఇబ్బంది ఏం లేదు, మీకు మొత్తం అన్ని స్తోత్రం కలుగును గాక. ధైర్యంగా కట్టేది ఎందుకో, చచ్చినట్టు వాడు మళ్ళీ దేవుడికి స్తోత్రం కలుగును గాక.
చెప్పాలి గట్టిగా. అంటే మనుష్యుల సహాయం ఎట్టుంటది. ఇంకోటి ఏంటంటే, మనం ఎవరి దగ్గర సహాయం కోరిపోతున్నాం, మన పరిస్థితి క్రిటికల్ అయిందనుకో, కనీసం వాడు ఫోన్ కూడా ఎత్తడు. కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారంటే వారికి సహాయం మనము చేయం. ఎందుకంటే సహాయం చేస్తే వాళ్ళు మరలా మనకి చెల్లించరని. అయితే నా ప్రియులారా, మన ప్రభు ఎవరనంటే నీ దగ్గర ఏ లాభము కోరకుండా నీకు సహాయము చేసేవాడు ఆయన. హల్లెలూయా. మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. మనుషుల సహాయం వ్యర్థమురా, వ్యర్థమురా. యెహోవాను ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు. హల్లెలూయా. ఆయన మనుషుల సహాయం చేసేలాంటి సహాయం కాదు. నీ దగ్గర ఏది ఎదురు చూడకుండా నీ జీవితంలో ఆయన సహాయము చేసే సహాయపు రాయి ఎబినేజర్ ఆయన. హల్లెలూయా. ఒకరోజు కనాను స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నా కుమార్తె అనారోగ్యంతో ఉందయ్యా, మాకు కొంచెం సహాయం చెయ్యి అని అడిగి. ప్రభు అంటాడు, ఎట చేయమంటావమ్మా? రొట్టె మొక్కలు పిల్లల కొరకు తెచ్చిరా, కుక్క పిల్లకి ఎట్టేసి అది యుక్తం కాదు కదా. అందుకు అమ్మంటది, యజమాని యొక్క భోజనపు బల్ల మీద నుంచి జారి కింద పడుతున్న రొట్టె మొక్కలు తినేదానికి కుక్కలకు అవకాశం ఉంది కదా, కనీసం ఆ అవకాశం అన్నా ఇవ్వయ్యా. ఆ విశ్వాసాన్ని చూసి, అమ్మా నీ విశ్వాసం నిజంగా చాలా గొప్పది, నీవు కోరినట్టే నేను నీకు సహాయము చేస్తూ ఉన్నాను. ఆమె ఎవరు అసలు? కనాను స్త్రీ అంటే అర్థం ఏంటంటే అన్యురాలని అర్థం, ప్రభువుని నమ్ముకొనని వారని అర్థం. ఇప్పుడు నేను అంటాను, అన్యురాలు ప్రభువుని నమ్ముకొనని వారికే దేవుడు సహాయం చేస్తున్నప్పుడు మనకు చేయడండి. ఇప్పుడు గమనించండి, మనము మన ఇంటి వరకన్నా బాగాలేదు, హైందుల దగ్గరికి వెళ్ళి మీరు గుడ్లకు పోతున్నప్పుడు నా పేరట ఒక 101 టెంకాయలు బాగా కొట్టండి, నేను డబ్బులు ఎత్తాను, ఎప్పుడన్నా అన్నవరా? మీరు ఎవరన్నా అన్నారా? మీరు మౌనం ఉండే చూస్తే అన్నట్టే ఉండరు, అనరా? హైందువుల దేవుని దగ్గర రిక్వెస్ట్ పెట్టారా? కానీ ఎంతమంది హైందువులు మన దగ్గర రిక్వెస్ట్ పెడతారు, మీరు మా కోసం ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేస్తే జరుగుతుంది. మీ పాస్టర్ దగ్గర చెప్పండి, మీ పాస్టర్ ప్రార్థన చేస్తే జరుగుతుంది, మీ దేవుడు అద్భుతం చేస్తాడు అంటే అన్యులకు తెలుసు ఖచ్చితంగా వాళ్ళ దేవుడు సహాయం చేస్తాడని. మనకే తెలియక చేటి అంగట్లలో బుధవారం పాలు కడిపోయి నిలబడతాం. వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా వాళ్ళ దేవుడు అద్భుతము చేస్తాడు. ఎట్టన్నా ఇంటోళ్ళంటే ఇంటోళ్ళకి లోకువేలే, ఏం చేద్దాం. ఇంటోళ్ళకి పెద్ద నేను ఇంట్లో ఊర్లో ఎంత పెద్ద మనిషిని కాదు, పో పెద్ద మనిషి కాదు, పో సామాన్లు గడుగు పో. ఎవరిని? భర్తను. నేను బట్టలు దిగుతున్నా, కసువు కొట్టొచ్చుగా. నేను ఎంత పెద్ద మనిషిని మేము బయటకు పో మనిషి కట్టు, కసు కొట్టు. ఇంటోడు అంటే ఎప్పటికి ఇంటోడికి తక్కువే, లోకువ, ఏం చేద్దాం. అందుకే మన దేవుడిని కూడా మనం చాలా తక్కువ అంచనా వేసుకున్నాం. అన్యుల పట్లనే సహాయము చేసే దేవుడు మన పట్ల చేయక మానతాడండి. ఏమండి నా ప్రియులరా, నీవు తలలు పైకెత్తి ఆయన వైపు చూడగలిగితే ఆయన నీకు ఎబినేజర్ గుండి నీకు సహాయము చేస్తాడు. హల్లెలూయా. 3వ మాట చెప్తాను, చదవండి. కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 9వ వాక్యం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోనండి, పురాతనమైన తలుపులారా మహిమ కలిగిన రాజు మీలో ప్రవేశించబోతూ ఉన్నాడు.
హల్లెలూయా. మూడవదిగా, గుమ్మములారా మీ తలను పైకెత్తుకొనండి. గుమ్మములారా మీ తలను పైకెత్తుకొనండి, మహిమ కలిగిన రాజు, సియోను రారాజు మీలో ప్రవేశించబోతున్నాడు. ఒక మాట చెప్పనివ్వండి, రాజు మన ఇంటిలోనికి ప్రవేశిస్తే మనకేమన్నా తక్కువ అవుతుందండి? రాజు తలుచుకుంటే డబ్బుకి తక్కువ కాదు, దెబ్బలకి తక్కువ కాదు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. మా ఎమ్మెల్యే, మా ఓడండి ఎమ్మెల్యే, ఈడు పోతే అసలు పట్టించుకుని కూడా పట్టించుకోడండి. మా ఎమ్మెల్యే, మా ఓడు, మా ఇంటి, మా ఊరు, ఎందుకురా? కానీ ప్రభు అంటాడు, సకల సృష్టికి కారణభూతుడై ఉన్న దేవుడు అన్నాడు, మీరు తల్ల పైకెత్తండి, నేను మీ జీవితంలో ప్రవేశించబోతున్నాను, మీ ఇంటిలో ప్రవేశించబోతున్నాను, మీ గుండె గదిలో నేను ప్రవేశించబోతున్నాను. నేను ఒక మాట చెప్పనివ్వండి, రాజుగానే మన కుటుంబంలో ప్రవేశిస్తే మన కుటుంబంలో ఇంకా కొరతనబడిన మాట ఉండదు. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. రాజు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు, పలానా రోజు అందరూ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ మా ఇంటి దగ్గరకు రమ్మని. అందరూ వచ్చారు. ఒక స్థలంలో డబ్బు, ఒక స్థలంలో బంగారం, ఒక స్థలంలో వజ్రాలు, ఒక స్థలంలో వెండి పెట్టాడు. ఎవరికి ఎంత కావాలో తీసుకోబోండి అనుకుంటా. అందరూ మీకు ఏం కావాలి తీసుకోండి, డబ్బు తీసుకోండి. డబ్బు తీసుకున్నాడు బంగారం ముట్టుకోకూడదు, బంగారం ముట్టుకున్నాడు వజ్రాలు ఏది కావాలో ఒకటి తీసుకోబోండి అంటే, కొంతమంది డబ్బు, కొంతమంది వజ్రాలు, కొంతమంది డైమండ్స్ తీసుకెళ్ళిపోతాం. ఒకడు వచ్చింది, బంగారం చూశాడు, రాజుని చూశాడు, డబ్బుని చూశాడు, రాజుని చూశాడు, వజ్రాలు చూశాడు, రాజుని చూశాడు, వెండిని చూశాడు, రాజుని చూశాడు. ఏంట్రా, ఏం కావాలరా నీకు, ఏం కావాలి తీసుకో. వాడు అన్నాడట, రాజా నాకు ఏది కావాలన్నా నేను తీసుకోవచ్చా, నీకు ఏది కావాలో తీసుకోరా. పరిగెత్తుకొని వచ్చేసి ఈ రాజుని ముసలిలో తీసుకుని భుజం మీద ఎక్కించుకున్నట. ఒరే 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 నన్ను వదిలిపెట్టరా, నన్ను వదిలిపెట్టరా, ముసలాంటరా, షుగర్ బీపీ ఉందిరా, పడిపోతారా, కాలు గిల్లు ఇరిగిపోతారా, నన్ను వదిలిపెట్టరా అన్నట. రాజా నువ్వు రాజాజుని మాట తప్పకూడదు అన్నట. నేనేం మాట తప్పానురా, నువ్వే కదన్నావు, నీకు ఏది కావాలో తీసుకోమని అన్నావు, నాకు నువ్వే కావాలని చెప్పి నేను తీసుకున్నానంట. తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి కూర్చోబెట్టిందంట. ఒరేయ్ బంగారం తీసుకోమన్నా, వజ్రాలు తీసుకోమన్నా, వెండి తీసుకోమన్నా, డబ్బు తీసుకోమన్నా, నన్ను తీసుకొచ్చిన బీపీ షుగర్ ఉన్నోడిని, నాకు బీపీ షుగర్ తప్పితే ఏం లేదు అన్నంట. అది కాదు రాజా, డబ్బు తీసుకుంటే ఖర్చు అయిపోతాయి, బంగారం తీసుకుంటే అమ్ముకుంటా, వజ్రాలు తీసుకుంటే నన్ను పోలీసులు తీసుకుపోతారు, నేను తలకాయ నొప్పి ఎందుకో, రాజు నువ్వే తీసుకొచ్చి అవన్నీ నా ఎనికిడితే రావు. అర్థమైందా లేదు మీకు? ఇప్పుడు రాజు వచ్చిండు, ఇలాంటి షెడ్డు, రాజు ఈ షెడ్ లో ఉంటాడా? రే రాజభవనం గట్టి అంటారా అంటాడు. ఇప్పుడు వాడి ఇల్లు రాజభవనం అయిపోయింది. వాడు ముళ్ళ కంపల దారి వేయండ్రా, రోడ్డు రాజు రావాల, బిగించండ్రా ఏసీ. వాడు కొలాయి నీళ్ళు తాగేవాడు, రై మినరల్ వాటర్ తెప్పియండ్రా. వాడు పచ్చడి ఆకలి అవుతే ఏమైనా పెట్టిరా, తీసుకొచ్చిన ముసలి షుగర్ బీపీ, మా కాడ ఏం చేద్దాం, పెరుగన్నము, ఇదిగో ఉల్లిపాయ, ఇదేనా? ఎమ్మటే మంత్రి, హైదరాబాద్ దబ్బిరి అని రావాలి. రాజు ఉంటే అసలు ఆ ఇల్లే బంగారం కదా, ఇంకా బంగారం ఎందుకు దాంట్లో, ఇల్లే బంగారం, ఆ ఇల్లే వజ్రం, ఇంటినేనా డబ్బే. నేను అంటాను, నీ జీవితంలోనికి రాజు వస్తే నీ జీవితంలో ఇంకా ఏ కొరత ఉండదు. హల్లెలూయా. ఓటమి అన్నది నీ జీవితంలో ఉండదు. నేను ఓడిపోనయ్యా, నా పక్షముండగా నేను కృంగిపోనయ్యా, నీవు నాతో ఉండగా నేను ఓడిపోనయ్యా, నేను కృంగిపోనయ్యా, నీవు నాతో ఉండగా మనసారా నవ్వేదా, నేనోడిపోనయ్యా, నా పక్షముండగా నేను కృంగిపోనయ్యా, నీవు నాతో ఉండగా. ఆయన మనతో ఉంటే మనకి ఏం తక్కువ అండి. గుమ్మములారా తల్లు పైకెత్తండి, రాజు నీ గుండె గదిలో ప్రవేశించబోతూ ఉన్నాడు, నీ కుటుంబంలో ప్రవేశించబోతున్నాడు. కుడివైపు చూసావా, ప్రతిష్టతను కోల్పోతావు. ఎడమవైపు చూసావా, విశ్వాసాన్ని కోల్పోతావు. ముందు చూసావా, ధైర్యాన్ని కోల్పోతావు.
వెనక చూసావా జీవితాన్ని కోల్పోతావు, కింద చూసావా పరిశుద్ధతను కోల్పోతావు. మరి ఎట్ట చూడాలి? ఆకాశము తట్టు తల్లు పైకెత్తి ఆ ప్రభువును చూడాలి. ఆయనను చూడగలిగితే నంబర్ 1 ఏందండి ఎంతసేపు చెప్తే గంట సేపు చెప్పినా ఆయన వైపు చూస్తే నంబర్ 1 ఏం జరుగుతుందండి? నీకున్న ఆశీర్వాదాన్ని వృద్ధి చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు. నంబర్ 2 నీకు సహాయం చేస్తాడు. నంబర్ 3 రాజు నీ గుండె గదిలోనికి ప్రవేశిస్తాడు. అట్టి కృప దేవుడు 50 మందికి అనుగ్రహించును గాక. లేచి నిలబడదాం. ఒక ప్రత్యేకమైన కీర్తన. యాకోబు అన్న గబక్కన లేచిండబ్బా, స్టాండప్ అనేది టక్కున లేచిండు. ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నావు ఏంది?